అంటే అట్లా దేవుడు అందరు ప్రార్థనింటాడు. వాళ్ళు మాత్రం ప్రార్థన చేయనంత మాత్రం మనం ప్రార్థన పడతాం, దేవుడు కన్నీళ్ళు పడతాయి. అందరూ ప్రార్థనలు వచ్చే ఆదివారం నుండి ప్రతి ఒక్క జన స్త్రీలు పురుషులు ఎవరైతే చేయాలో వాళ్ళు ఖచ్చితంగా చేయాల. మీరు ఇట్లా ఉంటాగా నన్ను ఎత్తుకెరాను, నేను ప్రార్థన చేసుకుని అన్నాను. నా మాట ఇదే. మరి మేము నమ్మకం ఆదివారం చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నా ఎంతెంత ప్రాణం చేస్తామన్న దగ్గర దేవుడే వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, దేవుడు మీ ఇంటికి వస్తాడు. అభిషేకం పొందుకున్నాక మనం ఏం చెలవాటవానిక పానీయుడు దేవుడు. నువ్వు పాలు చేయాలనుకున్నావు, దేవుడు గుండె మనకు చెప్తా, మన గుండె దేవుడు మనం చూస్తాడు. అమావాస్య వెలుగు ఉన్నమ్మ అమావాస్య వెలుగున్నది అన్నిట్లో కనపడుతుంది దేవునికి. ఇలా మాట చెప్పాలని ఇటుకు వచ్చినాక నన్ను సార్ అడిగి సార్ నేను వాకి చెప్తాను, అందరు పలికించి మాటలు చెప్తాను అని పర్మిషన్ తీసుకున్నాను అయ్యగారిని. మరి సంతకిస్తాను. స్తుతి ఆరాధన ఉన్నది. దేవుని నమ్మకం మీద అందరూ వందనాలు. మనం ప్రార్థన నేర్చుకున్నా దేవుని అభిషేకాన్ని పొందుకున్నాను ఫస్ట్. అది నా మొదటి కోరిక. దేవుని నమ్మలు అందరూ వందనాలు. అందరూ మోకరించుదామా. కీర్తన దేవుని ద్వారా 5వ కీర్తన 5వ వచనాన్ని పలుకుతాము. 6వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి మహిమ కలిగినట్లు అందరం మోకరించుదాం. తరలో వచ్చే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా? 1 నిమిషం ప్రార్థన చేయండి దయచేసి. మరి ఇప్పుడు పాస్టర్మ ప్రార్థన చేయాలా అని చెప్పింది కదా, మనము ప్రార్థన చేయడానికే ఉండాలి. భూమి మీద ఎందుకోసం జీవిస్తున్నాము? దేవునికి మొర పెట్టడానికి. మన మొరలు అందరు మొరలు వింటాడు. మన నోరు తెరిచి భర్తతో, నీ తండ్రితో, నీ అన్నదమ్ములతో మనం ఎలాగో మాట్లాడతామో మనం నోరు తెరిచి మన దేవదేవునితో అలా మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదాం, తరలో వచ్చుదాం. సమయము